Hi guys, welcome back to my YouTube channel. I'm your Neelu Naidu. లాస్ట్ టైం మనం రామేశ్వరం వెళ్ళాం కదా. సో ఆ వ్లాగ్ కంటిన్యూషన్ వచ్చి మదురై. సో ఈ బ్యూటిఫుల్ పంబన్ బ్రిడ్జ్ వ్యూ చూసి మనం మదురైకి అయితే రీచ్ అయిపోయాము. సో మదురైలో దిగిన తర్వాత మేము రూమ్ అయితే బుక్ చేసుకోలేదు. సో చాలాసేపు అరౌండ్ 1 hour సర్చ్ చేసిన తర్వాత ఈ టీఎం హోటల్ అని 3 స్టార్ హోటల్ అయితే నచ్చింది. రూమ్ చాలా డీసెంట్గా ఉంది, బాగుంది. అది అరౌండ్ మాకు 5,000 పడింది ఫర్ 24 hours. సో మేము అరౌండ్ ఈవినింగే దిగాము. సో సేమ్ డే ఈవినింగ్ మేము దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. సో మదురై టెంపుల్ దగ్గర క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. మేము స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నాము. పర్ హెడ్ 100 రూపీస్ ఐ బిలీవ్. సో ఆ టికెట్ తీసుకున్నా కూడా మాకు చాలాసేపే పట్టింది దర్శనానికి. మేము వెళ్ళిన టైంలోనే నివేదన ఇస్తున్నారు. సో దానివల్ల స్టాప్ చేశారు దర్శనం కాసేపు. బట్ చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్ అయితే. కోనేరు ఎక్సెట్రా అన్నీ ఉన్నాయి లోపల. బట్ ఫోన్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ గైస్. సో నేను ఏది క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ నేను ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే అటాచ్ చేస్తున్నాను. సో మీరు చూడొచ్చు. సో టెంపుల్ దగ్గర మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే ఆ గోపురం. సో ఇక్కడ నేను ఒక ఇమేజ్ అటాచ్ చేశాను. మీరు చూసినట్టయితే ఈ గోపురం నిండా కూడా ఇది డీటెయిల్డ్ వ్యూ ఇది. సో ఫుల్ ఆఫ్ దేవుడి విగ్రహాలు అయితే ఉంటాయి. చాలా స్కల్ప్చర్స్ ఉంటాయి. సో మీరు చూడొచ్చు. ఇది నైట్ వ్యూ ఆర్ డే వ్యూలో కూడా చాలా కలర్ఫుల్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా డీటెయిల్డ్గా ఉంది. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని అయితే గోపురాలు ఎంట్రెన్సెస్ ఉన్నాయి. అన్నీ ఒకేలా ఉంటాయి, బట్ చాలా బాగుంది. సో ఇన్సైడ్ వచ్చేసి కోనేరు ఉంటుంది. అది కూడా చాలా బ్యూటిఫుల్ అండ్ ప్లెజెంట్గా ఉంటుంది. సో బట్ ఇన్సైడ్ మనకి మొబైల్ అయితే స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. సో నేను అది అంతా క్యాప్చర్ చేయలేకపోయాను. సో మీకు ఇక్కడ పిక్చర్స్ అయితే అటాచ్ చేస్తున్నాను. ఇది మీనాక్షి అమ్మవారు. సో మీనాక్షి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మేము రూమ్కి వెళ్ళైతే రెస్ట్ తీసుకున్నాము ఆ రోజు నైట్. సో నెక్స్ట్ డే కోసం మేము ఎర్లీ మార్నింగ్ నుంచి డే మొత్తానికి కార్ అయితే మాట్లాడుకున్నాము, మల్టిపుల్ టెంపుల్స్ కవర్ చేయడానికి. చూద్దాం. ఇది ఫస్ట్ టెంపుల్ కూడల్ అల్లగర్ టెంపుల్. సో ఇది విష్ణుమూర్తి టెంపుల్ అన్నమాట. 3 స్టేర్స్లో అయితే దర్శనం ఇస్తారు. కింద విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అలా ఉంటారు. చాలా బాగుంది వ్యూ అయితే. సో ఇక్కడ కొన్ని పిక్చర్స్ అటాచ్ చేశాను. 3rd ఫ్లోర్లో ఉన్న విష్ణుమూర్తి చాలా పీస్ఫుల్గా ఉంది. ఇది మదురై టెంపుల్ని దర్శించుకున్న ప్రతి ఒక్కళ్ళు ఈ టెంపుల్కి రావాలి. ఇది 108 దివ్య దేశాలలో ఒక టెంపుల్ అంట. సో నెక్స్ట్ అక్కడ దర్శనం అయిన తర్వాత మేము నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో ఈ టెంపుల్ నేమ్ తిరుపారం కుండ్రం. సో ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవసేన అమ్మవారిని వివాహం చేసుకున్నారంట. సో ఇక్కడికి వెళ్తే త్వరగా మ్యారేజెస్ అవుతాయి అండ్ ఏమైనా దోషాలున్నా పోతాయి అని చెప్పి అంటారు. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 6 వెలిసిన క్షేత్రాలలో ఇది ఒకటి. ఓకేనా, చూద్దాం. ఇది టెంపుల్ ఇన్సైడ్ వ్యూ. ఇది కూడా క్యాప్చర్ చేసాము మీకోసం. చూడండి, ఇక్కడ దీపాలు వెలిగించుకొని లోపల దర్శనానికి అయితే వెళ్తున్నాము. సో టెంపుల్ చాలా చాలా స్పేషియస్ ఉంది, చాలా డివైన్, చాలా బాగుంది. సో చూడండి.
అక్కడ నుంచి ఇంకొక 15 కిలోమీటర్స్ అరౌండ్ దూరంలో మనకి అలగర్ కోవెల్ టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్దాం. సో ఆ టెంపుల్ ఏంటంటే అది కూడా 108 దివ్య దేశాలలో ఒకటి విష్ణుమూర్తి టెంపుల్. సో అక్కడ క్షేత్రపాలకుడు వచ్చేసరికి పదినెట్టాంబడి కరుప్పస్వామి. సో చాలా పవర్ఫుల్ టెంపుల్ ఉంటుంది. సో ఓన్లీ ఇయర్లీ వన్స్ మాత్రమే, అది కూడా 15 మినిట్స్ దర్శనం ఇస్తారు. సో మిగతాది మొత్తం అది కవర్ చేసి ఉంటుంది. సో బట్ చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఆ టెంపుల్కి వెళ్ళే వ్యూ ఇదంతా చాలా బ్యూటిఫుల్ ఉంది, కొండల్లో మధ్యలో. సో క్షేత్రపాలకుడు గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ దేవుడు శ్రీ మహావిష్ణువు, ఈయన ఇక్కడ కలగర్ అని పిలుస్తారంట. సో ఈయన మధుర మీనాక్షి అమ్మవారికి సోదరుడు, అంటే అన్నయ్య. సో సో ఇక్కడ ఎవ్రీ ఇయర్ వచ్చేసి మీనాక్షి సుందర సో ఇక్కడైతే మీనాక్షి సుందరేశ్వర్ల స్వామి కళ్యాణానికి అలగర్ స్వామి మదురైకి వెళ్ళే ఉత్సవం అయితే ఎంతో వైభవంగా జరుగుతుంది. ఇది ఎవ్రీ ఇయర్ అయితే జరుగుతుంది. ఓకేనా. ఏంటి చెప్పు చెప్పు. విష్ణుమూర్తితో పెళ్ళైతే లక్ష్మీదేవి గోదాదేవి గంగాళాలతో ప్రసాదం చక్కెర పొంగలి సమర్పిస్తానని ఆ తల్లి మొక్కుకుంది. అప్పుడు రామాదాచార్యులు ఆ ప్రసాదాన్ని తయారు చేసి అక్కడ పెట్టాయి. మొక్కు తీర్చారు. ఆవిడ మొక్కుకున్న మొక్కుని రామాదాచార్యులు తీర్చారు. ఇది కత్తులు అంట ఫ్రెండ్స్, చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. సో మనం క్షేత్రపాలకుడిని దర్శించుకున్న తర్వాత మెయిన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం పైన. ఇది టెంపుల్ వచ్చేసి. సో ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నా కూడా మ్యారేజెస్ అవ్వని వాళ్ళకి మ్యారేజ్ త్వరగా అవుతుంది అంట. సో మధురై వచ్చిన ప్రతి ఒక్కళ్ళు దర్శించుకోండి. లోపల ఫోన్ ఎలో లేదు. సో ఈ పిక్చర్ వచ్చేసి మీనాక్షి అమ్మ వివాహానికి. సో స్వామివారు అయితే అలా గుర్రం పైన వెళ్తారంట. సో ఇక్కడ మేము దిగిన కొన్ని పిక్చర్స్ అటాచ్ చేశాను. సో మనం నెక్స్ట్ అక్కడ నుంచి పల్లముదుర్ చోలై మురుగన్ టెంపుల్కి అయితే వచ్చాము. సో ఈ టెంపుల్ కూడా 6 దివ్య క్షేత్రాలు వెలిసిన క్షేత్రాలలో ఇది లాస్ట్ టెంపుల్ అంట. సో ఇక్కడ వల్లి దేవసేన ఇద్దరు అమ్మవార్లతో కలిసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం ఇస్తారు. సో అలగర్ కొండపైననే కొంచెం దూరంలో నూపుర గంగా అనే ప్రదేశం ఉంటుంది. ఇక్కడ శ్రీమన్నారాయణుడు త్రివిక్రమ్ అవతారంలో తన పాదాలను ఆకాశం వైపు ఎత్తినప్పుడు బ్రహ్మదేవుడు ఆ పాదాలను కడిగాడంట. ఆ సమయంలో స్వామివారి కాలి పట్టి అంటే నూపురం కదలడంతో పడిన పవిత్ర జల బిందువులే నూపుర గంగా అంట. సో ఇది దాని బ్యాక్ ఉన్న స్టోరీ. సో ఈ కొండ పైన నూపుర గంగా అంటే వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. సో ఆ వాటర్ హోలీ వాటర్, సో అవి జల్లుకుంటే మంచిది అని చెప్పి అంటారు.
సో ఇది ఆ పిక్చర్స్ అటాచ్ చేశాను. సో బాత్ చేసే వాళ్ళు చేస్తున్నారు, లేకపోతే జస్ట్ అలాగా ఇక్కడ అమ్మవారు ఉంటారు. సో అమ్మవారిని దర్శించుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నీలు నాయుడు. థ్యాంక్ యూ.